వామ్మో! బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో చేరుకున్నాయి కదా! అంటే ఆహ్, మరీ తగ్గట్లేదు, అలానే మరీ పెరగట్లేదు కాబట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బంగారం కొనాలా? లేకపోతే బంగారం రేట్ తగ్గుతుందా? చాలామంది మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు చూపిస్తుంది, కానీ ఎక్కువగా అయితే తగ్గదండి ఎప్పుడూ కూడా. కాబట్టి బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా? ఇలాంటి మైండ్ సెట్‌లో ఉంటే ఈ 2026లో బంగారం పరిస్థితుల గురించి పూర్తి అవగాహనతో నిపుణులు ఎలా అంటే రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు బంగారం పెరుగుతుందా? తగ్గుతుందా? మీరిప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనేది కూడా పూర్తిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూస్తే గాని మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. గోల్డ్ రేట్ పెరగడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ప్రపంచ ఆర్థిక పరిస్థితులండి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నాయనుకోండి, గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు మనము అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు లాస్ వస్తుంది కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కొంచెం గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా! కాబట్టి మనకు గోల్డ్ రేట్ పెరగాలి, తగ్గాలంటే మనం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల గురించి కొంచెం అవగాహన అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీస్ అయినా సరే డబ్బును కరెక్ట్‌గా సేఫ్ ప్లేస్‌లో పెట్టుకోవాలనుకుంటారు. కాబట్టి గోల్డ్ అయితే సేఫ్ ప్లేస్ కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ కొనుగోలండి. అంటే సెంట్రల్ బ్యాంక్ వాళ్ళే ఎక్కువగా గోల్డ్ కొనుక్కోవడం వల్ల కూడా మనకు బంగారం రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వ్యాప్తంగా అయితే సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా గోల్డ్ కొనడం వల్ల కూడా మనకు గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. వస్తువుల రేట్లు అంటే సరుకులు కానీ, ఇక మిగతా వస్తువులు ఏమైనా కానీ రేట్లు పెరిగినప్పుడు మనకు మన దగ్గర ఉన్న డబ్బు విలువ అనేది చాలా తగ్గుతుందండి. అవి రేట్లు పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు విలువ అనేది వాల్యూ కొంచెం తగ్గుతుంది కదా! అంటే ఇప్పుడు ఈరోజు రూ. 100కి వచ్చే ఒక వస్తువు ఒక 1 మంత్‌కు అది రూ. 100కి రాదు. ఒక 200 అయిందనుకోండి. మన దగ్గర డబ్బు విలువ తగ్గినట్టే కదా! దీనివల్ల కూడా ఎక్కువ మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా కూడా చాలామంది బంగారు రేట్లు పెరుగుతున్నాయని ఇప్పుడే మొత్తం ఒకటేసారి మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టి బంగారైతే కొంటూ ఉంటారు. అలా ఎప్పుడు బంగారైతే కొనొద్దండి. ఇప్పుడు ఈ నెల రేట్లు తగ్గుతాయి. హ్మ్. కొంటాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెరుగుతుందని భయంతో ముందే కొనేస్తాము. కానీ బంగారు రేట్లు ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవండి. హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒకసారి పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. కాబట్టి మీరు ఒకటేసారి ఒక 10,00,000 అట్లా ఇన్వెస్ట్‌మెంట్ దాని మీద చేసే బదులు నెల నెల కొంచెం కొంచెం అమౌంట్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి నెల కొంచెం కొద్దిగా ఖర్చు అంటే కొంచెం కొంచెం అమౌంట్‌తో మీరు సేవింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయినా కూడా ఎక్కువగా ఒకటేసారి పెట్టకూడదండి. కొంచెం చూసుకొని తగ్గినప్పుడు మరీ ఒక్కొక్కసారి చాలా తగ్గుతుంది. అలాంటి టైంలో కూడా ఎక్కువగా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఒకటేసారి పెట్టకూడదని నేను చెప్తున్నాను. కొంచెం కొంచెం చూసుకొని పరిస్థితులకు తగ్గట్టు అనుగుణంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మధ్యతరగతి ఫ్యామిలీలో చాలా మందికుండే డౌట్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మేము బంగారం కొనాలా లేదా అని. కానీ బంగారం కొనాలా లేదా అనేది మీ అభిప్రాయం. అంటే మీ పరిస్థితులకు తగ్గట్టు మీకు ఎలా అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మీరైతే బంగారం కొనాలా లేదా అని డిసైడ్ అవ్వాలి. నేనైతే ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు మీకు పెళ్లి ఉంది అంటే మీ ఫ్యామిలీలో పెళ్లి ఉందనుకోండి కంపల్సరీ కొనాల్సిందే. మీకు రేట్ ఎంతున్నా కూడా కొనేసుకోవాల్సిందే. లేదు మీరు పిల్లల భవిష్యత్తుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే అయినా కూడా ఒకటేసారి కొనకుండా కొంచెం దశల వారీగా అంటే ఇలా ప్రతి నెల కొంచెం కొంచెము లేకపోతే పిల్లల బర్త్‌డేస్ అప్పుడు కొనడము అలా కొంచెం కొద్దిగా కొనుక్కుంటూ ఉండండి. అలాగే ఒక ప్లాన్ చేసుకొని పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే కొంచెమైనా కొనగలమండి. ఎక్కువ అంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరమైతే కొనలేము. కానీ కంపల్సరీ కొనాలి అంటే గనుక కొంచెం కొంచెం అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు బంగారం కొనాలా లేదంటే మీకేదైనా ఫంక్షన్స్ ఉండి లేకపోతే ఎవరికైనా పెట్టుబడులు పెట్టాల్సినప్పుడు అంటే మీరు పెట్టింటారు కదా! అలా ఉన్నప్పుడు కంపల్సరీ అయితే కొనుక్కోవాలి. ఇలాంటి టైంలో అయితే కంపల్సరీ కొనాల్సిందేనండి. మనం కొనకుండా ఉండలేం కదా! కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసము ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే కంపల్సరీ కొనండి. కానీ ఒకటేసారి కాదు. కొంచెం స్టెప్ బై స్టెప్ లాగా కొంచెం కొంటూ ఉంటే మనకు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కొంచెం తగ్గింది. మొత్తం ఎక్కువ డబ్బులు పెట్టి గోల్డ్ కొనేసుకుందాం. మనకు భవిష్యత్తులో ఆదాయం వస్తుంది ఎక్కువ అనుకుంటాం. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్లు ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు. పెరుగుతాయో తెలీదు, మొత్తం పడిపోతుందో తెలీదు. కాబట్టి మొత్తం డబ్బులు అక్కడే పెట్టే బదులు దాన్ని ఇప్పుడు
ఇప్పుడు మీ దగ్గర రూ. 1,00,000 ఉంటే దాన్ని ఒక 4 విధాలుగా డివైడ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే ఒకవేళ మీరు పిల్లలకు గోల్డ్ లేదు, ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇంక డైరెక్ట్ వెళ్లి కొనేసుకుంటే సరిపోతుంది. అది కూడా అమౌంట్ కొంచెం తగ్గుతుంది అనే ఆలోచనతో కొంచెం కొంచెం కొంటే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 26లో ఈ గోల్డ్ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు కదా! అంటే బంగారం గురించి తెలిసిన నిపుణులు వాళ్ళు ఉంటారు. ఏమంటున్నారంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి అలా అని మొత్తం ఒకటేసారి పెరుగుతుందా అంటే చెప్పలేము. ఇప్పుడు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా పెరిగింది కదా! ఇప్పుడు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. కాబట్టి మధ్యలో తగ్గే అవకాశం కూడా ఉండొచ్చండి. ఎలా ఉన్నా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకు చాలా ఓర్పు, సహనం అనేది కంపల్సరీ ఉండాలి. మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారమైనా ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని నిదానంగా దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి. ఫ్యామిలీకి అయితే నేను ఒక సలహా అయితే ఇస్తున్నా అండి. ఇప్పుడు ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఎక్కువగా బంగారం కొనాలి అనుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లో పరిస్థితులను కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ముందు ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర కొద్దిగానే అమౌంట్ ఉందా లేదా? అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ గురించి తెలియకపోతే నా ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు మీ దగ్గర ఇప్పుడు మీకు సాలరీ 10,000 వస్తుంటే 60,000 మీ దగ్గర ఉండాలి. అంటే 6 మంత్స్ సాలరీ మీ దగ్గర ఉండాలి. అలా మీరు 6 నెలల జీతాన్ని మీ దగ్గర సేఫ్‌గా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసే విధంగా పెట్టుకోవాలండి. మీకు సడెన్‌గా ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎవరైనా చెప్పలేం కదా! హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వండి. అలాంటి టైంలో ఈ డబ్బులు అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే మీకు ఏమైనా కొంచెం అప్పులు ఉన్నాయనుకోండి. అప్పులను మొత్తం కట్టలేకపోయినా కనీసం ఒక 30% వరకైనా మొత్తం కంప్లీట్ చేసేసేయండి. ఉన్నది 20% కాబట్టి 30% ఒకవేళ లేకపోతే 50% వరకే కాబట్టి ఆ అమౌంట్ మెల్లిగా కట్టుకోవచ్చు. గోల్డ్ ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకూడదండి మీరు. ఎందుకంటే అప్పులు కట్టుకోవాలి, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఈ 2 ఉన్న తర్వాతనే మీరు మీ బడ్జెట్‌ని బట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సరిగా మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని బంగారంలో పెట్టడం మంచిది కాదండి. కాబట్టి ఈ 2026లో గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే మధ్యలో తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువగా తొందరపడకుండా అలాగే అందరూ కొంటున్నారు, లేకపోతే పెరిగిపోతుంది, లేకపోతే తగ్గింది కొనేసుకోవాలని అలా కాకుండా మీ బడ్జెట్‌ని బట్టి, మీ ఇంటి పరిస్థితులను బట్టి మీకు అనుకూలంగా అయితే మీరైతే బంగారం కొనడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో కామెంట్ చేయండి. 2026లో చివరికి వచ్చే తాలకల్లా గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్‌లు ఉంటాయా లేదా అనేది మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్స్ అలాగే సిల్వర్ సేవింగ్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.